అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే పోలీసుల వేధింపులను నిరసిస్తూ వినూత్న రీతిలో యువకులు నిరసన చేపట్టారు. గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు పదే పదే వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో టీ-షర్ట్స్ పై ఆధార్ కార్డును ముద్రించుకొని ఆందోళన చేపట్టారు. రాజయ్యపేట యువకుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాజయ్యపేట గ్రామంలో భారీ పోలీసు మోహరింపుతో గ్రామస్తులంతా వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ గుర్తింపు కార్డులు అడిగి రాజయ్యపేట గ్రామస్తులా కాదా అని చెక్ చేసి వారందరినీ గ్రామంలోకి అలౌ చేస్తున్నందుకు గ్రామస్తులు ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటం రాజయ్యపేట అని ఆధార్ కార్డ్ని టీ-షర్ట్ పై ప్రింట్ చేసుకొని గ్రామంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా గుర్తింపు కార్డు ఉంటే తప్ప ఎవరిని లోపలికి పంపించినటువంటి నేపథ్యంలోనే తాము ఇలా చేసామని గ్రామస్తులు చెప్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, పోలీసులు ఏమేమి అడుగుతున్నారో తెలుసుకుందాం. అసలు మిమ్మల్ని ఊరు దాడితే ఆధార్ కార్డు అడుగుతున్నారు, వచ్చేటప్పుడే ఆధార్ కార్డు అడుగుతున్నారు. దీనికి బదులుగా మేము ఏం చేయాలి సార్? అందుకే ఆధార్ కార్డు ఒంటి మీద ప్రింట్ చేసుకొని తిరుగుతున్నాం సార్. ఇప్పుడు పని చేసుకోవాలంటే బయటకు వెళ్ళాలి, ఆ పని చేసుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడే ఆధార్ కార్డు అడుగుతున్నారు, వచ్చేటప్పుడే ఆధార్ కార్డు అడుగుతున్నారు. దానికి బదులుగా చేసుకున్నాం సార్. ఇంతే సార్. బల్క్ డ్రగ్ అనే కంపెనీ మాకు ఆపాలి సార్, అంతే సార్. మీరు చెప్పండి, గ్రామంలో యువత పరిస్థితి ఏంటి, ఉపాధి పరిస్థితి ఏంటి? చాలా రోజుల నుంచి మీరు అంతా పోరాటంలోనే ఉండిపోయారు, పనులు చేసుకోవటం లేదు, మరి ఎలా పోషణ ఎలా గడుస్తుంది? ఇంకా ఇంట్లోని ఆడవాళ్ళ సౌలేలు ముక్కులోని తాళ్ళు తనఖా పెట్టుకొని మా జీవనోపాధి మా తింటున్నాం. పిల్లలు ఫీజులు కట్టినాకి ఈఎంఐలు కట్టినాక కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ స్పందించేది ఏమీ లేదు. ఎన్ని చుట్లు మేము మా గోడి తెలిపినా స్పందించట్లేదు. ఎందువల్ల స్పందించట్లేదంటే ఈ పోలీసులు వచ్చి మహాసముద్రం ఎలా ఉన్నదో అలా తిరుగుతున్నారు సార్. వీళ్ళు చూసి మాకు చాలా భయపడిపోతున్నాం అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళా భయపడుతున్నారు సార్. ఏమో పోలీసులు కొడేస్తారు మీ స్కూల్కి వెళ్ళమంటున్నారు సార్. ఇంక ఎలా బతకాలి ఏదో అర్థం అవ్వట్లేదు సార్ మాకు. దీనివల్ల మాకు పోలీసులు ఎక్కువగా ఉన్నారని ఆధార్ కార్డులు ఎలా ప్రింట్ చేస్తారు? అవును సార్. ఇప్పుడు మేము ఉన్నాం గ్రామస్తులం. ఏమంటే బాబు నీ లైసెన్స్ నీ ప్రూఫ్ ది, నీ ఆధార్ కార్డు తీ అడుగుతున్నారు. లైక్ కంపెనీకి వెళ్తే నీ ఐడి ప్రూఫ్ ది అంటున్నారు. ఇవన్నీ పాకెట్లు పెట్టి తెరలేం కదా సార్. ఒక పంచేయండి అతన్ని మేము ఆధార్ కార్డు పచ్చబొట్టు కానీ ఒంటి మీద పచ్చబొట్టు కానీ లేదంటే టీ-షర్ట్ మీద ప్రింటింగ్ కానీ వేసుకుంటామని మేము ఇన్వెస్ట్ చేసాం. లేదా మీరు మాకు తెలియదు అన్నారు. తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు పెట్టండి పాయింట్లోని. రాజయ్యపేట గ్రామస్తులు మీకు కొత్త వాళ్ళు వండి తెలియట్లేదని అంటున్నారండి. తెలిసిన వాళ్ళు పెట్టండి ఆ పాయింట్లోని. తెలిసిన వాళ్ళు పెడితే మాకు బాగా ప్రతి సంవత్సరంగా ఆప్ చేయడం. ఒక జడ్పీటీసీని ఆపేశారు మొన్న. ఎక్కడికో పోతారండి గ్రామం జడ్పీటీ రాజయ్యపేట మళ్ళీ ఏదో ఊరు కాదు, ఓ జడ్పీటీసీని ఆపేశారు. అంత పదవిలో ఉన్న ఆమెనే ఆపేశారు. ఇంకా మేమెంతారు సార్ ఆఫ్టర్ వాళ్ళకి. గవర్నమెంట్ అసలు స్పందించట్లేదు సార్. స్పందించకుండా రకరకాలుగా మమ్మల్ని. మీరు ఒక్కలే ఇలా ప్రింట్ చేయించుకున్నారా? గ్రామంలో చాలా గ్రామంలో చేయించుకున్నారు సార్. ఇంకెవరు ఇప్పుడు ప్రజెంట్ వేసుకురాలేదు, రేపు వేసుకొస్తారు సార్. అందరూ కూడా తీసుకున్నారు. ఇది మొత్తంగా పోలీసులు పదే పదే గుర్తింపు కార్డు అడుగుతున్నారని చెప్పి పదే పదే వారికి సమాధానం చెప్పలేక ఒక రకమైన నిరసనను వ్యక్తం చేస్తూ రాజయ్యపేట గ్రామంలో ఉండేటువంటి యువకులంతా టీ-షర్ట్లపై ఆధార్ కార్డులు ప్రింట్ చేసుకుని ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ రాజయ్యపేట నుంచి నక్కపల్లి కానీ లేకపోతే నక్కపల్లి నుంచి రాజయ్యపేట కానీ వచ్చేటువంటి క్రమంలో 3-4 పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఐడి ప్రూఫ్ అడిగి వారిని లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉంది కదా అని నిరసన వ్యక్తం చేస్తూ ఈ రకంగా ఆధార్ కార్డుని టీ-షర్ట్ పై ప్రింట్ చేసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజయ్యపేట నుంచి.